అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ప్రాణ నష్టాలు లేకుండా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సమర్థత పనితీరు వల్లే ఇది సాధ్యమైందని, కొన్ని గంటల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ బెంగళూరులో ఉన్నాడని, జగన్ ప్రజా జీవితానికి పనికి వస్తాడో రాడో ప్రజలే గమనించారని ఆయన అన్నారు. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కూడా జగన్ రాకపోవడం దారుణమన్నారు. 4 గోడల మధ్య కూర్చొని జగన్ మాపై నిందలు వేస్తున్నారని, రైతుల్ని జగన్ నట్టేట ముంచి ఇప్పుడు వారి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు రాష్ట్రం అంతా కూడా గజగజ వణికిపోయింది. మోంతా తుఫాన్ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది. రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో, ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడబోతున్నాయి. అదేవిధంగా 100 నుంచి 120 కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వీచబోతున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి, అయితే వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా భయకంపితులై ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా, తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం, అదేవిధంగా 0 ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 గంటల వరకు కూడా, రాత్రి 12-1 గంట వరకు కూడా సెక్రటరియట్లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఒకసారి మీరు కూడా చాలా తుఫాన్లు చూసుంటారు. తుఫాన్ వచ్చిన వారం 10 రోజుల వరకు కూడా రాష్ట్రం తేరుకోలేకుండా పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ, విద్యుత్ శాఖ కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, అందరినీ సమన్వయం చేసుకుంటూ చెట్లు పడిపోయినా, కరెంటు స్తంభాలు పడిపోయినా కేవలం కొన్ని గంటల్లోనే, మీరు కూడా చాలా ప్రాంతాలు పర్యటించి ఉంటారు మీ పర్సనల్ లైఫ్లో కానీ, లేకపోతే మీ అఫీషియల్ డ్యూటీలో కానీ. ఎక్కడ మనం గతంలో చూసాం, తుఫాన్ వచ్చిన 2వ రోజు చూస్తే పేపర్లు అన్నీ కూడా 10 కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయి ఉండటం కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద చెట్లు పడిపోయి, భారీ వృక్షాలు పడిపోయి ఉండటం కానీ, బిల్డింగ్లు పడిపోయి ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం. కానీ మీకు ఒక్క ఫోటో కూడా లభించుండదు. ఏది చెట్టు పడిపోవటం మూలంగా నేషనల్ హైవే దిగ్బంధనం అయిపోయింది, లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా మీకు ఫోటో కూడా లభించుండదని చెప్పేసి భావిస్తాను. దీనికి కారణం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీజీఎస్ అధికారులందరూ కూడా సాంకేతికతని, అదేవిధంగా డేటా అందుబాటులో ఉన్నది అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వటం మూలంగా ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి దేశమంతా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 30వ తారీఖు ఉదయమే చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు. అరే సారథి, తుఫాను ఏం భయం కలిగించిందో నాకు తెలియదు, కానీ మీరు పంపించిన అలర్ట్లు ఏదైతే ఉన్నాయో, టెలిఫోన్లో ఢామ్ అని చెప్పేసి అలర్ట్, వర్షాలు పడబోతున్నాయి, గాలి వస్తుంది, మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళబాకండి, మీరు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే అలర్ట్స్ ఇచ్చారో అవి మాకు నిజంగా అలర్ట్స్ చేసి మేము ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటాం, చాలా సేఫ్టీ చేశారు, చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పేసి చాలామంది మిత్రులు మరి తెలియజేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. అది ప్రభుత్వం ఈ మోంతా తుఫాన్ని మేనేజ్ చేసిన విధానం అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆఖరికి అంత పెద్ద తుఫాను కూడా ఆర్టీజీఎస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ చూసి అది పారిపోయి తెలంగాణలో వర్షం కురిసిన విషయం కూడా ప్రజలందరూ చెప్పుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాం.
ఈ విధంగా రాష్ట్రంలో భయాందోళనతో కూడిన పరిస్థితులు, రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తా కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేకపోతే రాజధానిలో కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు నష్టం కలగకుండా చూడండి, మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి, లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి, మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేరు, మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తనకి ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా, నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా ఉండి వాస్తవాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నష్టపోయిన ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయాలి తప్పితే కేవలం 4 గోడల మధ్య కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఈరోజు చెప్తా ఉన్నారు. రైతుల గురించి ఆయన మొసలి కన్నీరు ఏ విధంగా కారుస్తున్నారో సాక్ష్యపత్రిక చూస్తే అర్థమవుతా ఉంది. తాను అధికారంలో ఉన్నప్పుడు 1647 కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో రైతుల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ చేస్తానికి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే యంత్రాలు కానీ పరికరాలు కానీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతు భరోసా మేము 13,500 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పి ఆఖరికి 7,500కో 7,000 రూపాయలు ఇచ్చి చేయి దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తామని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రైతులను ఆదుకోవటం కోసం అన్ని విధాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే కూడా మెరుగ్గా ఈరోజు మేము జీవోలు ఇచ్చి రైతులు ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వరి, వేరుశనగ, పత్తి రైతులకి హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తే మేము 25,000 రూపాయలు ఇస్తున్నాం ఈ 3 పంటలకి. అదేవిధంగా మీరు అరటికి 25,000 ఇస్తే మేము 35,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. కూరగాయలు, మిరప, బొప్పాయికి మీరు 17,000 ఇస్తే 35,000, 25,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పశువులు చనిపోతే మీరు కేవలం 5,000 ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మత్స్యకారులకి వలపోతే 5,000 ఇస్తే 10,000. మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి గేదెలు చనిపోతే మీరు 37,500 ఇస్తే మేము 50,000 ఇస్తున్నాం. మీరు అదేవిధంగా మీరు చెప్తున్నారు మీరు ఏమి ఇచ్చారు, రైతులకి ఏమి చేశారని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూశారు. జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే 29న మన తీరం దాడితే మంతా తుఫాను
అదే రోజు మధ్యాహ్నం నుంచే హెలికాప్టర్లో ఇన్స్పెక్షన్కి చూస్తానికి వెళ్ళారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదని చెప్పి కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు చేశారో లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారో వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారి మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు ఆట చూస్తున్నట్టు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే కదా, ఆయన ఏమిచ్చారు, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ క్రాప్ చేయలేదని అంటున్నారు. ఈ క్రాప్ 95% చేశాము, ఇంకొక 5% కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇన్సూరెన్స్ ఇవ్వలేదంటున్నారు. తాను ₹1 అసెంబ్లీలో మీరు కూడా చూసి ఉంటారు, మేము రైతాంగానికి ₹1 మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జియో ఇచ్చి ₹580 కోట్ల ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాతో రైతు సంక్షేమం గురించి ఆలోచన మొదలుపెట్టాం. ₹20,000 ఆ ప్రభుత్వం ₹12,000 ఇస్తే ఈ ప్రభుత్వం ₹20,000 ఇచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా యంత్ర పరికరాలన్నిటికీ కూడా 50% సబ్సిడీ, మరి డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ మీద కూడా ఈరోజు రైతులకి యంత్రాలు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, మిర్చికి ఏమైనా ఇచ్చారా, లేకపోతే దానికి ఇచ్చారా, దీనికి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ముందు మీరిచ్చింది ఏమిటో ఒకసారి చెప్తే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మీ పరిపాలన ఎంత వైభవంగా ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి ₹260 కోట్ల ఆర్థిక సాయం చేశాం. పొగాకుకి ₹273 కోట్ల బర్లీ కొన్నాం. అదేవిధంగా కోకోకి ₹14 కోట్ల ఇచ్చాం. కాఫీకి ₹50 కిలో అదనంగా చెల్లించాం పర్ కేజీ. టమాటాకి 12 కోట్లు, అదేవిధంగా ఉల్లికి ₹100 కోట్ల ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి నాకు పత్రిక ఉంది కదా, లేకపోతే నాకు ఒక ఛానల్ ఉంది కదా, నేను ఏది చెప్తే అది చేస్తానంటే ప్రజల్ని మీరు చేయండి. ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని చెప్పేసి ఆలోచన చేసి తమ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకా నేను ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారనే ఒక భ్రమలో ఉంటే అది తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ధరల స్థిరీకరణ నిధి వాళ్ళు ₹3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కలు చెప్పమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం దాదాపు ₹6,000 కోట్ల మరి ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఇందాక నేను ఏదైతే చెప్పానో మామిడి, పొగాకు, కోకో, కాఫీ వీటన్నిటికీ కూడా మరి నష్టపరిహారాన్ని ఆర్థిక సాయాన్ని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 40 లక్షల టన్నులు ధాన్యాన్ని కొంటే ₹6,000 కోట్ల పెట్టి మన ఈ కూటమి ప్రభుత్వం 53.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని 12,500 13,000 కోట్ల కొనిందని చెప్పేసి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా అది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నష్టంలో మరి ఈ తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ కూడా తప్పుకోకుండా ఆర్థిక సహాయం మరి నిబంధనల ప్రకారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ తుఫాన్లో 410 మండలాల్లో 2,503 గ్రామాల్లో 1.75 1,75,000 మంది రైతులు 1,40,000 హెక్టార్ల పంట భూమిలో పంట నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం 829 కోట్ల మేరకు నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా హార్టికల్చర్కి దాదాపు 244 మండలాల్లో 1,021 గ్రామాల్లో 24,000 మంది రైతులకి 518 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రాథమిక అంచనా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మత్స్యకారులు కూడా 7 బోట్స్ దెబ్బతిన్నాయి. ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు. దాని విలువ 11.7 లక్షలు అని చెప్పేసి మనం చేస్తున్నాను. 21,000 ఎకరాల రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. 11,000 చేపల చెరువులు దెబ్బతిన్నాయి. వాటి విలువ సుమారు
220 కోట్లు, రొయ్యల చెరువులు 1059 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. పశు సంవర్ధక శాఖలో మరి ఆవులు 36 ఆవులు, 91 గేదెలు, 253 గొర్రెలు, 62 మేకలు ఇవన్నీ కూడా చనిపోయినాయి. వీటి విలువ అంతా కూడా 65,21,000 రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఇమ్మీడియట్ రిలీఫ్గా ఎవరైతే ఇల్లు కోల్పోయారో లేకపోతే ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో, రిలీఫ్ క్యాంప్స్లో ప్రభుత్వం నిర్మించిన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవోలు ఇప్పటికే విడుదల చేశాం. వారందరికీ కూడా రైస్ కానివ్వండి లేకపోతే ఆర్థిక సాయం కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ ఇల్లు దెబ్బతింటంలో మీరు కూడా చాలా తుఫాన్లు చూసుంటారు. పూర్తి నష్టం హౌసింగ్కి అంటూ ఒక నష్టం జరగదు. తప్పుకోకుండా దీన్ని అంతా ప్రాథమిక అంచనా వేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ఏదైతే పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు కేటగిరీస్లో వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం అందుతుందో ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ పూర్తిగా దెబ్బతిని ఉంటే కనుక వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసే అవకాశాలను కూడా మేము తప్పకుండా పరిశీలించి మేము శాంక్షన్ కూడా చేపిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మీలాంటి వాళ్ళు నాబోటి వాళ్ళు ప్రచారం చేస్తామని చెప్తే ఇక్కడ ఏమి అంతర్గత పోరలేదు. ఇదంతా కూడా ఒక కుటుంబంలో మన కుటుంబంలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అంతే తప్పితే దాన్ని ఏదో పెద్ద వివాదాలుగాను విభేదాలుగాను ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. చెప్పండి. ఒకటి రెండు అడిగారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల సంగతి, తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల సంగతి మీరు అడిగారు, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిందే. అయినా కూడా బాధ్యతగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇది ఎన్టీఆర్ హౌసింగు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు, వెళ్ళి ఆయన అడగండి అనే విధంగా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో వాటన్నిటిని పూర్తి చేయడానికి నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈ 15-16 నెలల కాలంలోనే 3 లక్షల ఇల్లు వరకు పూర్తి చేశాం. వాస్తవానికి 29వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేత వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా పెట్టాం 29 అఫీషియల్గా. కానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాను మూలంగా అది పోస్ట్పోన్ అయింది. రాబోయే రోజుల్లో జనవరికి మరో 1 లక్ష ఇల్లు, వచ్చే 2026 జూన్ జూలై కల్లా మరో 4-5 లక్షల ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తాం. గతంలో శాంక్షన్ చేసిన ఇళ్ళ సంగతి నేను చెప్తున్నాను. ఇప్పటికే అర్బన్లో ఇల్లు శాంక్షన్ చేస్తాం మొదలుపెట్టాం. ఇప్పటికే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో 41,000 ఇళ్ళకి శాంక్షన్ చేశాం. అదేవిధంగా రూరల్లో కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి అర్హతను బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పాం. దానికి 5వ తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించాం. కానీ మేము ఈ తుఫాను కానివ్వండి లేకపోతే కొంచెం సాంకేతిక కారణాల మూలంగా నవంబర్ 31 తారీఖు వరకు దాన్ని పొడిగించమని కోరాం. దాన్ని 31 తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. విజిలెన్స్ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో చాలా కంప్లైంట్స్ వస్తే వేశాం. ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. దాని మీద ప్రిలిమినరీ ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మరి పరిశీలిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని ప్రత్యేకంగా ఒక కంపెనీ రాష్ట్రాన్ని లబ్ధిదారుల్ని మోసం చేసే విధంగా చేసే వాళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ లేదా రికవరీ అవన్నీ కూడా చేయబోతా ఉన్నాం. జర్నలిస్టులుగా తప్పకుండా ఇవ్వాలనేది మా కోరిక. కాకపోతే కాదు అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది. విజయవాడ నొన్నలో కానివ్వండి, అదేవిధంగా అమరావతిలో కానివ్వండి కొంత భూమిని కేటాయిస్తూ జీవోలు కూడా ఇచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, కనీసం ఏమీ చేయలేదు. బట్ ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్న కొన్ని లీగల్ ఇష్యూస్ని మేము పరిశీలిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ గారికి కూడా ఈ రిక్వెస్ట్ని ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా పంపించాం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇళ్ళకి మరి సెటిల్ చేస్తే ఇంకా ఎందుకుంటాయి, ఇంకా బకాయిలు ఎందుకుంటాయి? ఆ గవర్నమెంట్ తర్వాత వచ్చింది ఈ గవర్నమెంటే కదా. కొత్తగా ఇల్లు వస్తే ఏమన్నా ఆలోచన పక్కన పెట్టండి. మీరు అన్నారు గత ప్రభుత్వం బకాయిల్ని సెటిల్ చేసిందని. సెటిల్ చేస్తే ఇంకా బకాయిలు ఎందుకున్నాయి అంటే ఉట్టుట్టిగా లేకపోతే ఏదో కంటి తుడుపులాగా చేశారంటారా మీ ఉద్దేశం? అంటే పట్టా ఇచ్చిన దానికి బకాయి ఎందుకు ఉంటుందండి? పట్టా ఇస్తే ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి, దానికి బకాయి కిందకి రాదు. అది
పాత బకాయిలు హౌసింగ్ బకాయిలు పాత బకాయిల్లో పాత బకాయిలకు సంబంధించి మీకు ఐడియా లేనటువంటి ఉంది ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది కాదనట్లా. ఓటీఎస్ కింద ఏదో పెట్టారు, చేసేస్తే ఇంకా మిగలవు కదా. ఓకే, బ్యాక్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమాచారం సేకరించి ఆ డిమాండ్ అయితే ఇప్పుడు దాకా మా దగ్గరికి రాలేదు, ఒకవేళ వస్తే ఆలోచన చేస్తాం. అంటే ఈ ఫోటోలు పిచ్చితో కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఏది వాటర్ ట్యాంకులకి, పంచాయతీ ఆఫీసులకి రంగు వేయడానికి కానివ్వండి, సర్వేలో రాళ్ళ మీద ఫోటో కానీ కొన్ని దాదాపు 5,700 కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టారు. ఆ 5,700 ఖర్చు పెట్టినట్టయితే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసేది రాష్ట్రానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా వారు చెప్పే అబద్ధాలను కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.